శ్రీరామనవమి సందర్భంగా వడపప్పు పానకం చలివిడి ముద్ద ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 కప్పు వరకు నానబెట్టిన పెసరపప్పును తీసుకోవాలి. అందులోకి 1/2 కప్పు వరకు తురుముకున్న కొబ్బరిని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల బెల్లం పొడిని వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. అంతే, వడపప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు 1 గ్లాసులో 3 టేబుల్ స్పూన్స్ వరకు బెల్లం పొడిని వేసుకోవాలి. ఇందులోకి చల్లని నీళ్లు పోసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు దంచుకున్న సోంపును వేసుకొని బాగా కలుపుకుంటే, ఇప్పుడు తులసాకులు వేసుకొని మరొకసారి బాగా కలుపుకుంటే పానకం రెడీ అయిపోయింది. ఇప్పుడు 1 కప్పు వరకు బియ్యం పిండిని తీసుకొని అందులోకి కరిగించి పెట్టుకున్న బెల్లం పాకాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోకి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ ని వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని ఇలా ముద్దలాగా చేసుకుంటే చలివిడి ముద్ద రెడీ. మీరు ఇలాగే ఆ జానకీనాథుడికి ఇలా నైవేద్యం పెట్టండి.